చంద్రబాబు నాయుడు గారు ఉమ్, దావోస్ పర్యటన చేశారు ఉమ్, చాలా అద్భుతంగా. ఉమ్, అక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్ తోటి కావచ్చు, అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టే వాళ్ళందరితో కూడా ఉమ్, ఆయన చర్చలు జరిపారు. అద్భుతమైన అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చారు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి. కానీ పెట్టుబడులు రావు. ఉమ్, పెట్టుబడులు రావు నాన్న అనుకున్నట్టుగా. మహా అయితే 31% వస్తుందేమో, ఓ 31 రూపాయలు వస్తాయేమో, ఎందుకని 100 రూపాయలు రావు నాన్న. కారణం? పరిస్థితి బాగాలేదు కదా, ఉమ్, అవకాశం లేదు, ఉమ్. ఖచ్చితంగా లేదు. అంటే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి వల్ల కూడా కాదంటారా? చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా చేద్దామనుకున్నా ప్రస్తుతం అమరావతి మీద తప్ప ఇంకెక్కడా ఏ రకమైన పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. వచ్చిన ప్రతి పెట్టుబడి రూపాయి కూడా అమరావతి మీద దృష్టి పెడతారు తప్ప వేరే ఆలోచనలో ఉండదు. ఉమ్, అంతే తప్ప ఇప్పుడు దావోస్కి సంబంధించిన మీటింగ్స్ కానీ ఏవైనా సరే ఉమ్. అన్ని మీటింగ్లు సక్సెసే, ఫైల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. రెడీగా ఉన్నాయి. అవును. వచ్చినప్పుడు చూద్దాం. ఓ. ఎందుకంటే అక్కడ ఒక్కొక్కళ్ళకి కొన్ని వేల ఎకరాలు కావాలి వాళ్ళు వచ్చి ఏదైనా చెయ్యాలంటే. ఎక్కడుంది? అంత భూమి లేదంటారు గవర్నమెంట్. ఎక్కడుంది? ఉమ్, ముందు అమరావతిని డెవలప్ చేయాలి కదా. ఉమ్, అమరావతిని డెవలప్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్కి కావాల్సిందంతా ముందు ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడు అది చెయ్యాలి అంటే మళ్ళీ కొత్తగా కొన్ని వేల లక్షల ఎంప్లాయీస్ ఆర్గనైజ్ చేసేటటువంటి ఆ ఇండస్ట్రీస్ అన్నీ ఎక్కడ పెడతారు? ఉమ్. అవకాశం లేదు. ఇదంతా ఏంటంటే ఓకే వెళ్ళారు, మంచి మీటింగ్స్ అయినాయి, ఎంఓఏ సంతకాలు అయినాయి, అవి రావాలని నేను కోరుకుంటున్నా. అవును. అవి వస్తే కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. సరే అది పక్కన పెడితే ముందు డిఎస్సి నోటిఫికేషన్లన్నీ కంప్లీట్ చేసి ముందు ఈ ఉద్యోగాలు ఇస్తే సంతోషం కదా. ఉమ్. ముందు ఈ ఉద్యోగాలు ఇస్తే సంతోషం. సంతోషం. సో పెట్టుబడులు పెట్టించి ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలు పెట్టి అందులో ఉద్యోగాలు ఇచ్చే లోపల ఇక్కడ అర్హులైనటువంటి వారికి అది 10th అయినా ఇంటర్ అయినా గ్రాడ్యుయేట్ అయినా ఎవరైనా సరే డిఎస్సి నోటిఫికేషన్ కానీ గ్రూప్స్ కానీ తర్వాత బిఎడ్ కానీ ఇట్లా అనేక రంగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ముందు అవి పూర్తి చేయాలి వీళ్ళు. ఓకే. దావోస్కి వెళ్ళి పెట్టుబడుల కోసం అడగడం కన్నా ఇక్కడ తొందరగా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోసం ముందు వీటిని పూర్తి చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. దావోస్ దేవుంది నాన్న, వెళ్తారు 10,000 లక్షల కోట్ల పెట్టుబడికి శ్రీకారం, వర్చువల్ ఓపెనింగ్, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, టీవీలో చూసుకుంటారు, ఇంతకుమించి ఏముంటుంది? ఏమీ లేదు. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకి ముందు ఉద్యోగ అవకాశాలు కల్పించి గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటన్నిటినీ ముందు పూర్తి చేసి అందరినీ ఆ ఉద్యోగ ఇప్పుడు 10 లక్షల మంది కేవలం 80,000 ఉద్యోగాలకి పోటీ పడుతున్నారు. ఈ 80,000 ముందు పూర్తి చేయాలిగా ఇక్కడ. అంటే మిగతా వాళ్ళందరినీ అప్పుడు కొత్తగా వచ్చే వాటికి రికమెండ్ చేయొచ్చు, పెట్టుబడులు పెట్టి కంపెనీలు వస్తే వాటికి రికమెండ్ చేయొచ్చు. ముందు ఇక్కడ ఏడిస్తే మనం తర్వాత అక్కడ నవ్వచ్చు. అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు. ఎందుకు దీని గురించి అక్కర్లేని ఆలోచన? కానీ చంద్రబాబు నాయుడు లాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఉండేటటువంటి ఒక మంచి పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు ఈరోజు దావోస్ వెళ్ళి ఉత్త చేతులతో రావడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. కావకపోతే దీని మీద మనం ఆలోచన చేయాల్సిందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ పెంట వల్లనే ఈరోజు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి రాలేకపోతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళలో లేదు అనేది. జగన్మోహన్ రెడ్డి పెంటే, ఈయన బంగారం అంటున్నావుగా, మరి రావాలిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టారు అంటే ఆయన చేసిన పెంట వల్ల రాలేకపోతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఆయన చేసిన పెంట వల్ల రాలేదు. ఈయన మంచి ఆయనే కదా, హైటెక్ సిటీ కట్టిన ఆయనే కదా, ఐటీ డెవలప్ చేసిన ఆయనే కదా, తిరుపతిలో కార్బన్ సెల్ కంపెనీ పెట్టిన ఆయనే కదా, అద్భుతమైనటువంటి సాంకేతిక విజ్ఞాన పరిజ్ఞాన జ్ఞాన సముపార్జన తీసుకొచ్చి అందరికీ ఐటీ అవకాశాలు ఇచ్చి బిల్ గేట్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిన మనిషే కదా. ఎందుకు రాలా? ఆయన చెడ్డవాడేనయ్యా, జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడే, కాసేపు అనుకుందాం. ఆయన చేయలేదు, చేయించలేదు, ఏమీ అవకాశాలు ఇవ్వలేదు, ఓకే రైట్. ఈయన మంచివాడేగా, ఈయన్ని చూసి ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వలా? అక్కడ జరిగిన సభ ఏదో విజయవాడలోనో వైజాగ్లోనో పెట్టుకొని చప్పట్లు కొట్టుకొని ఆహా ఓహో అంటే అయిపోయేది. దీనికోసం దావూద్ దాకా ఎందుకు? నా బొందా రూపాయలు ఖర్చు దేనికి? దావూద్ దాకా దేనికి? అక్కడ జరిగిన సభ, సన్మాన సభో సత్కార సభో ఏదైతే ఉందో అవన్నీ కూడా వైజాగ్ విజయవాడ జరిగితే కనీసం కమర్షియల్గా 4 డబ్బులు వచ్చేవి అందరికీ. అక్కడికి వెళ్ళి నువ్వు కాదు, యావత్ రాష్ట్రం అన్ని వైపులా తెలుగువాడున్న ప్రతివాడు అంటున్నారు
దావోస్ మీటింగ్ సంతకాల వరకే పరిమితం, పెట్టుబడులు లేవు, అవకాశం లేవు అని అంటున్నారు. అటువంటిప్పుడు అక్కడి దాకా ఎందుకు వెళ్ళటం? మరి పెట్టుబడులను ఆకర్షించేది అక్కడే కదా. ఎందుకు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇన్వైట్ చేయలేదా? హైదరాబాద్లో ఉండి బిల్ గేట్స్ అంతటి మహానుభావుల్ని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడి ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ని పెట్టించలేదా? ఏపీ కానీ తెలంగాణ, అప్పుడు ఏపీ మొత్తం ఒకటే. ఇప్పుడు అన్నదమ్ములు విడిపోయారు కానీ అప్పుడు పెట్టించారుగా, మరి ఇప్పుడు ఎందుకు రాలా? ఎంతసేపు ఇంకొకళ్ళకి మీద తోసేసి మనం చేతులు దులుపుకుందాము అనే ఆలోచన ఉన్నంతకాలం ఇలానే ఉంటాం.